అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్కు శ్వేతసౌధంలో విందు ఇవ్వడంతో దౌత్యపరమైన విజయం అందుకున్నామని పాకిస్తాన్ సంబరపడుతోంది. అయితే దీని వెనుక లోతైన రాజకీయ వ్యాపార లాభాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విందు కేవలం ఆతిథ్యం కాదని, దాని వెనుక అమెరికా వ్యూహాత్మక లక్ష్యాలు, ట్రంప్ కుటుంబ వ్యాపార ఆసక్తులు, వ్యక్తిగత ఆకాంక్షలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఈ విందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ట్రంప్ తనకు ఉపయోగం లేని నేతలకు విందు ఆపేయడం గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విషయంలో చూశాం. జెలెన్స్కీ ఖనిజ ఒప్పందంపై సంతకం చేయకపోవడంతో శ్వేతసౌధం నుంచి వెనుతిరిగారు. అయితే మునీర్తో జరిగిన ఈ సమావేశం అమెరికా భవిష్యత్ యుద్ధ వ్యూహాలకు, వ్యాపార లాభాలకు కీలకంగా మారనుంది. అమెరికా ఇరాన్పై యుద్ధానికి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్తో 909 కిలోమీటర్ల సరిహద్దు కలిగిన పాకిస్తాన్ అమెరికాకు పాత మిత్రుడిగా కీలకం. యుద్ధ సమయంలో టెహ్రాన్లో ఇంటెలిజెన్స్ సేకరణ, లాజిస్టిక్స్ సపోర్ట్, వాయుసేన స్థావరాలు అమెరికాకు చాలా అవసరం. పాకిస్తాన్లోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ను అనధికారికంగా ఉపయోగిస్తోందని పాక్ సెక్యూరిటీ అనలిస్ట్ ఇంతియాజ్ గుల్ వెల్లడించారు. గతంలో ఆఫ్ఘనిస్తాన్లో ఆపరేషన్ల సమయంలోనూ పాకిస్తాన్ను అమెరికా అక్కును చేర్చుకుంది. ఎందుకంటే ఆఫ్ఘాన్తో పాక్కో 2640 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇరాన్ సైన్యాధికారులు తమపై అణుదాడి జరిగితే పాక్ రంగంలోకి దిగుతుందని ప్రకటించడం ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యం జోడించింది. ట్రంప్ కుమారులు ఎరిక్, డొనాల్డ్ జూనియర్, అల్లుడు జేరెడ్ కుష్నర్ క్రిప్టో కరెన్సీ వ్యాపారంలోకి దిగారు. వారు స్థాపించిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా పాక్ 2000 మెగావాట్ల విద్యుత్తును బిట్కాయిన్ మైనింగ్, AI డేటా సెంటర్ల కోసం కేటాయించింది. పాక్లో విద్యుత్ కొరత, బ్లాక్అవుట్లు సాధారణం కాగా ఈ కేటాయింపు ట్రంప్ కుటుంబ వ్యాపారాలకు నేరుగా లాభం చేకూరుస్తుంది. అదనంగా బలూచిస్తాన్ ఖనిజాలపైన అమెరికా కన్నేసింది. ఇది ఈ సమావేశంలో చర్చించిన మరో కీలక అంశం. అలాగే ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతిపై ఎప్పటినుంచో ఆసక్తి ఉంది. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈ లక్ష్యం కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు ఒబామాకు ఈ బహుమతి రావడాన్ని ఆయన తప్పుపడుతూ వచ్చారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని ట్రంప్ అడ్డుకున్నాడని, నోబెల్ బహుమతికి పూర్తిగా అర్హుడని బహిరంగంగా ప్రశంసించారు. ఈ ప్రశంసల తర్వాతే మునీర్కు శ్వేతసౌధంలో విందు ఆహ్వానం అందింది. సాధారణంగా విదేశీ నేతల సమావేశాలు సమాన హోదాగల నాయకుల మధ్య జరుగుతాయి. అయితే అసీం మునీర్ సైనికాధికారిగా ఉండి శ్వేతసౌధంలో విందు అందుకోవడం అసాధారణం. కానీ మునీర్ కేవలం సైనికాధికారి హోదాలోనే ఈ ఆతిథ్యం పొందడం గమనార్హం. ఈ సమావేశం పాకిస్తాన్లో అనధికార నియంతృత్వాన్ని అమెరికా ఆమోదిస్తోందని సంకేతమిస్తోంది.